అసలు 24-25 సంబంధించిన బిల్స్ స్టేటస్ ఏంటి సార్? అసలు బిల్స్ రావచ్చు, బిల్స్ స్టేటస్ ఎగ్జాక్ట్ స్టేటస్ ఏ పొజిషన్ ఆగిపోయినాయి, ఏ పొజిషన్ ఉన్నాయి, ఎప్పుడు వస్తాయి, ఎందుకు రావట్లేదు? బిల్స్ గవర్నమెంట్ పెండింగ్ ఉన్నాయి, అది పెండింగ్ అంటారు. గవర్నమెంట్ పెండింగ్ ఉన్నాయి, వస్తాయి కూడా మన శ్రీనివాస్ గారు సాధ్యమైనంతగా మీకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా మీ బాధని, మీ ఇబ్బందిని, మీకున్న కష్టాన్ని నష్టాన్ని తప్పకుండా పెద్ద దృష్టి తీసుకెళ్తాను. మీ అందరి అభిప్రాయాన్ని తీసుకెళ్తాను. కష్ట నష్టం కాదు, మీ ఒపీనియన్ అది, మీ ఇబ్బంది తప్పకుండా తీసుకెళ్తాము. మనం బాధ్యులు ఆలోచిద్దాం, అన్ని బిల్స్ క్లియర్ అవుతాయని ఆలోచిద్దాము. ఇప్పుడు టెండర్లు కూడా సేమ్ అది ఒక 7 days ఉండాలి, అది వస్తుంది కాదు. ఇది కూడా ఆలోచిద్దాం. ముందుకెళ్ళడానికి ఇప్పుడు ఈ టెండర్ కాకపోతే ఆ సమాజం అవసరం లేదు. ఆ ఉద్దేశం మాట్లాడుతూ మనం క్లోజ్ చేద్దాం. అదే పాయింట్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఎన్నిసార్లు చెప్తే అదే పాయింట్, నేను ఎన్నిసార్లు తప్పకుండా మీ చెప్పండి. ఈ సమస్య అంతా ఉంది సార్. బేషరతుగా 100% చేసిన వాళ్ళకి మా బీపీజీ అడుక్కోవడానికి, మా ఈఎఫ్టీ అడుక్కోవడానికి నెలలు పడతాం సార్. టెండర్ చేసేవాళ్ళు కనీసం 100% చేసినప్పుడు బేషరతుగా ఇప్పుడు బిల్లు యథావిధి నుండి మీరు బిల్లు ఇస్తున్నారు. కలెక్టర్ గారు బిల్లు పెడుతున్నారు. కనీసం అక్కడ మానిటరింగ్ చేసి అడగడానికి కలెక్టర్ గారు ఎందుకు అంటే బిల్లు పాస్ చేయడానికే కనపడుతుంది. మన జిల్లా డిఎఫ్ఓలు అందరూ ప్రమోషన్ మీద లేకపోతే ఏమైనా ఇచ్చారు. కలెక్టర్ గారు దగ్గర మాట్లాడే పద్ధతున్న డిఎఫ్ఓలు ఎంటైర్ స్టేట్ లో 10 మంది తప్ప అవ్వలేదు. మిగతా 33 మంది కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఏమిటంటే నువ్వు వెళ్ళంటే 300 చదువుకొని వస్తాను నచ్చ చెప్పి ఈ కారణంతో టెండర్ చేశాం సార్. ఈ కారణంతో ఆగిపోయింది. మీరు సంతకం పెట్టి పంపిస్తే బిల్లు వస్తుంది సార్. వాళ్ళ రైతులని చెప్పే పరిస్థితి కూడా లేని జిల్లాలో మా అమ్మ వీళ్ళు ఇది 100% వాస్తవం. మీకు తప్పక కూడా తెలుసు. కనీసం కలెక్టర్ గారి దగ్గర ఒక జిల్లాధికారి కూడా మాట్లాడిన సందర్భంలో చాలా బిల్లులు ఆగిపోయింది సార్. ఉదాహరణకు సెక్షన్ శ్రీరాములలోనే కళలు ఉంది. మీ దగ్గరికి రావాలంటే కలెక్టర్ సంతకం కావాలి. కలెక్టర్ ఈ రోజు ఉంటాడు, ఆయన చేస్తాడు, ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఆయన చేసినప్పుడు సంతకం ఎందుకు పెట్టలేదు, నేను ఎందుకు పెడతాను బిల్ పెండింగ్ పెట్టారు. ఈ సందర్భాల్లో మీరు కనీసం గమనంగా చెప్పాలి సార్. మరి బిల్లుని కలెక్టర్ గారితో మాట్లాడే సందర్భాలు కనపడలేదు సార్. దీనివల్ల అందరూ కాదు సార్, 25% చెప్పలేరు. మా దృష్టికి తీసుకొస్తున్నారు. మేము చెప్తున్నాము, మేము ఎప్పుడో ఒక రోజు వస్తాం, వచ్చినప్పుడు కమిషనర్ గారు ఉండదు, మేము వెళ్ళిపోవడం. కనీసం బిడ్డల సమస్య మేజర్ సమస్య సార్. మీ దృష్టి కూడా వచ్చింది, చాలా సందర్భాల్లో వచ్చింది. 2 సంవత్సరాలు అయింది శిక్షణ బిల్లు కావాలి. ఈ సంవత్సరం కలెక్టర్ గారు మీ దగ్గర బిల్లు వస్తేనే మీరు బిల్ చేస్తారు. ముందు కూడా బిల్లు రాకపోతే మీరేం చేయలేదు. కలెక్టర్ రాలేదు. ఇక మా బిడ్డలందరూ ప్రధాన సమస్య సార్. ఓకే, అది అది మీరు చెప్పిన సమస్య మన చేతిలో ఉంది. మనం కొద్దిగా ఇంట్రెస్ట్ టైం తీసుకుంటే దాంతో పాటు మాకు ఏదైనా సగం పైసలు ఇచ్చే ఏర్పాటు చేయండి సార్. మేము ఇప్పుడు రైతు మేము మండి మీదలు జిఎంఆర్ తీరులాంటి మెగా కృష్ణారెడ్డి అంటారు కదా సార్. అంతా కొంటాస్ అంటారు 2 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులు లేకపోతే లీజు తీసుకున్నాం సార్. బిల్లు వాస్తవం చెప్పాలంటే లీజు రిజిస్ట్రేషన్ చేసుకొని లీజు కట్టలేక పరిస్థితిలో చెరువు దగ్గరికి వెళ్తారు చాలా మంది. వాడు చెరువు దగ్గరికి వెళ్తే రైతు మెడగా కట్టి పెట్టి పైసలు లేకపోతే చెరువు కాడి చెప్పుకోవాలి. ఇది వాస్తవం సార్. అందరూ దాదాపు 90% అంతా లీజు తీసుకున్నాడు ఉన్నారు. ఎవరో కొంతమంది 10% ఉన్నారు సార్. ఓన్ పొలాలు ఉన్నాడు. మొత్తం 90% అంతా లీజు. ఎక్కడికి 50,000 60,000 లీజు కట్టుకొని మేము టెండర్ ఎక్కేటప్పటికి 2 సంవత్సరాలు ఏ రైతు అంటారు సార్. వాడికి ఆ రైతు ఎలా పిల్లలు ఉంటారు దాని మీద డిపెండ్ సార్. డిపెండ్ మాకు వేరే వ్యాపకాలు లేవు. చేసేదంతా చేపల సీడ్ మీరు లేదని బయట అమ్ముకుంటారు. ఈ సీడ్ మనం ఉచిత సీడ్ వచ్చిన తర్వాత బయట కూడా అమ్ముకుంటారు. ఆ సోర్సు బంద్ అయింది సార్, ఈ సోర్సు బంద్ అయింది సార్. ఇది మేము ఈ దగ్గర తప్ప ఎందుకంటే ఈ దగ్గర ఒక అక్కగారు మాట్లాడినా మొత్తం పూర్తిగా సమాచారం చెప్పే వస్తుంది. పెద్దల దగ్గర 1 2 కట్టే కొట్టే తెచ్చేలాగా 2 మాటలు చెప్తున్నాం వస్తున్నాం సార్.
ఇన్ఛార్జ్ మొత్తం. సరే మీకు మీ చెప్పిన విషయాలని అది మా చేతుల్లో ఉంది. అంటే మనం వేరే వాళ్ళు నేర్చుకోలేదు. మనమే కొంచెం ఓపిక చేసుకొని డబ్బా ఇవ్వాలా మరి 23 బిల్లు ఇస్తారా మరి తాగమంటారా మొదలు గత సంవత్సరము ఇప్పుడు మనం అలా చేస్తాం. మా అందరి తరఫున మా ఉపాధ్యాయులు సార్ మీకు ఇంకా నాకు పోస్ట్పోయిన మంచిది మాకు మా డబ్బులు ఇచ్చాడు సార్. మా గొడవలు కాదు ఇప్పుడు ఓడేసి మా డబ్బులు వాటి మేము గొడవ మా దాంట్లో అడదాంట్లో ఇప్పుడు ఖర్చు చేసాం. ఎవరు తీసుకోలేదు చేసుకోలేదు సార్. ఆ గొడవలు పెట్టకుండా మీ ద్వారా ప్రభుత్వాన్ని మా డబ్బులు నాకు సార్ నాకు 9 నెలలు సార్ 30 నెలలు 10 నెలలు చూసి మా డబ్బులు ఎట్లా సంతోషంగా దయమాత్రం సన్మానం చేసి 23-24 బిల్లు మాకు ఇవ్వాలి కాదు సార్. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. కోటి వేల వాళ్ళకి ఇచ్చిర్రు. మేము రైతులం సార్, పిల్లలు పెంచుతామా, కోటి పూట తిరుగుతామా? ఆ డబ్బులే కాదు, మేము కోటలు తిరగడానికి మాకే టైం లేదు. కనీసం ఆఫీస్ రావడానికి మాకు ఇబ్బంది. ఇంతవరకు 23-24 ఇవ్వలేదు. 24-26 చేసారు, 26-27 చేసారు. దాదాపు 23-24 50% డ్రాప్ అవుట్ అయ్యింది. కొత్తలో తీసుకున్నారు, పాతకు మళ్ళీ వచ్చింది 50% డ్రాప్ అవుట్. మళ్ళీ ఇప్పుడు కొత్తలో వస్తారు. పాతంలో అదే చాలా మంది సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉన్నాయి సార్. మీరు ఇట్నే సరే పరిస్థితి అవుతుంది. ఈ సందర్భంగా నేను అంటే కంప్లైంట్ కాదు ఇంకేదో మీ దృష్టిలో మీ గ్రౌండ్ చేసింది. మా కంపెనీ పేరున సాయి మన మాపల్ మహేందర్ అని చెప్పి ఒక అర్జున్ అభ్యర్థి 3 సంవత్సరాల కింద టెండర్ వేసింది. ఆ కలెక్టర్ గారు అప్పుడున్న కలెక్టర్ గారు కలెక్టర్ శ్రీశైల కలెక్టర్ ఆయన చాలా మంది ఒక స్పీడ్ టెండర్లే కాకుండా ఆర్ఎన్బి గారు పంచాయతీ గారు అనేక ఆపిపోయింది. ఆఫీస్కి ప్రభుత్వం ఇచ్చిన గొడవకి ఆ కంప్లైంట్ ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక 3వ కలెక్టర్ వచ్చాడు. అంటే ఇప్పుడు చివరికి మా 3వ కలెక్టర్ అక్కడ ఉన్న డిఎఫ్ఓ పోతున్నాడు. కానీ ఆమె ఆ కలెక్టర్ సంతకం పెట్టలేదు, మేమేమి పెట్టలేదు. ఆయన లాస్ట్ పోయి ఏడ్చి కాలంగా కాలంగా ఆ మహేంద్ర లాస్ట్ ఏడ్చి 43 లక్షలు చిన్న టెండర్ సరే ఇప్పుడున్నటువంటి సమస్య బాగా అన్ని సమస్యలు చెప్పారు సార్. 24 రైతులు చెప్పులతో చెప్పకుండా చెప్పలేదు. అది స్వాతంత్రం తప్పులు వస్తేనే ఏడాది చాలా మంది చెప్పులతో వస్తారు. మేము కాదంటలేదు, ఇది దేశంలో ఎందుకంటే ఏ రాష్ట్రం నుంచైనా ఎక్కడి నుంచైనా ఇట్లా కూర్చొని చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ వ్యవస్థ నమ్ముకొని, ఈ ఆఫీస్ నమ్ముకొని, ఈ యొక్క కార్మిక చట్టాన్ని నమ్ముకొని, ఈ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళని రైతులుగా మారి ఒక యూనిట్ 11 రూపాయల కరెంటు బిల్లు కట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో 3 రూపాయలు 2 రూపాయలు ఇస్తే ఇక్కడ మాత్రం 11 రూపాయలు కమర్షియల్ బిల్లు తీసుకుంటున్నారు. అంటే వ్యవసాయ భూములు చెడగొడితేనే కదా స్థాపన చెరువులైంది. అసలు మమ్మల్ని రైతులుగా గుర్తించడం లేదు, వ్యవసాయానికి ఉన్నటువంటి రైతులు మాకు ఇవ్వడం లేదు, కనీసం కరెంటు ఇవ్వడం. ఇది ప్రతి ప్రీపెయిడ్ మీటింగ్ లో కూడా చెప్పడం జరుగుతుంది సార్. అది సాధ్యమలేదు. ఒకసారి విధాన్ మాస్టర్ రెజల్యూషన్ నమ్మకాలైతే ఇప్పుడు మా మత్స్యకారులకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఆయన దైవాలు ఏ మంత్రి కూడా చేయలేదు. ఈ మంత్రి గారు పంపించింది. తర్వాత టెండర్ డాక్యుమెంట్ లో ఇంకేమన్నా మీరు అడిగి అసలు అడిగారు. అసలు టెండర్ డాక్యుమెంట్ ఇంతవరకు ఎవరు కూడా మేము బిడ్డు డౌన్లోడ్ చేసి ఎవరు చూసుకోలేదు. అసలు ఏం పెట్టింది ప్రతి ప్రీపెయిడ్ మీటింగ్ లో కూడా మీ స్థాయి కాకుండా ఒక డిఎఫ్ఓ స్థాయి ఉన్నటువంటి అధికారి స్క్రీన్ చేసి ప్రతి అంశం చెప్పేవాడు. అంటే టెండర్ డాక్యుమెంట్స్ ఫీజు ఎంత పెట్టింది, రేట్ ఎంత పెట్టింది, మీరు రేట్ ఫిక్స్ చేసి ఎంత చేసిండ్రు, దాని 10% లోగానే హైయెస్ట్ వేసుకోవడానికి అసలు మీరు ప్రవేశపెట్టింది ఎంత, తర్వాత ఇంకేమైనా కొత్త మార్పులు పెట్టిందా అదొకసారి చెప్తే కానీ ఇది అర్థమైంటుంది. కానీ నేను భలే మాట్లాడారు. మనోళ్ళు ఎవరు మాట్లాడినా అదే
బిల్లు వచ్చి మనం వేస్తే ఆ అమౌంట్ మనం ఎందుకు అన్న ప్లీజ్ బిల్డింగ్లు కట్టవచ్చు ఏ వర్క్ చేయండి దాంట్లో 18% జిఎస్టీ కావచ్చు వ్యాట్ కావచ్చు 10% 28% కట్టవచ్చు. ఇప్పుడు ఖర్చులు డిపార్ట్మెంట్ ఖర్చులు ఇంకా ఇవన్నీ మాట ఉంది సార్ ఈ 28% కట్టవచ్చు. ఆ 28% రేట్ పెంచండి. ఇప్పుడు 175%, ఇప్పుడు 170